Just ఈరోజు మేము షాపింగ్కి వెళ్దాం. చూడండి ఎలా ఉంటుందో మా షాపింగ్ ఏం చేస్తాం. చాలా ట్రాఫిక్ ఉంది ఈరోజు, ఎందుకో కార్ లైన్స్ ఇక్కడ వరకు ఉన్నాయి. యాక్చువల్గా షాపింగ్ ప్లస్ ఇంకా హ్యాలోవిన్ డే కదా, సో ఎలా ఉంటుంది ఇక్కడ డెకోర్ అని చేస్తారు కదా, అలా చూద్దామనేసి వచ్చాము. కానీ మేము వచ్చేటప్పటికి చాలా రైన్ ఉంది, మాకు తెలీదు వర్షం పడుతుంది అనేసి. చూడండి ఈ ఏరియా అంతా రైన్ ఉంది, కానీ దాని ఆపోజిట్ సైడ్ అయితే ఫుల్ సన్నీగా ఉంది. సన్సెట్ కదా, సో చాలా సన్నీగా కనిపిస్తుంది. ఆరెంజ్ కలర్ అయితే చాలా బాగుంది. కానీ రెయిన్ వన్ సైడ్ ఉండి ఆపోజిట్ సైడ్ సన్ ఉంటే మనకు తెలిసిందే కదా, ఎలాగైనా రెయిన్బో అనేది వస్తుంది అని. సో నేను 2 రెయిన్బోస్ని అయితే చూసాను, 1 కాదు 2 వచ్చాయన్నమాట. చూపిస్తాను. ఇదంతా మా బస్ స్టేషన్ అనమాట. పర్టికులర్ స్టాప్స్ ముందు వెనక అలా ఉంటాయన్నమాట, ఎక్కడెక్కడ వెళ్తాయి అన్నది. సో మేము ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నామో ఆ బస్సు ఇంకా రాలేదు, సో వెయిట్ చేస్తున్నాము. అదిగోండి చూడండి, ఫ్రంట్కి ఒకటి ఉంది, బ్యాక్ ఒకటి ఉంది. 2 రెయిన్బోస్ ఇంకా జస్ట్ స్టార్ట్ అయ్యింది అది. అటు సన్నీ ఉంది, ఇటు సైడు రెయిన్బో అనేది వచ్చింది, చూసారా? చాలా బాగా కనిపించింది కదా. నేను జస్ట్ ఇంకా స్టార్ట్ అయింది అది, కొంచెం కొంచెం ఇంకా అలా అలా వస్తూ ఉందన్నమాట. సో నేను ఫుల్గా క్యాప్చర్ చేద్దామని ఫ్రంట్కి కూడా వెళ్ళాను, కానీ వెళ్ళేసరికి ఒకటే వచ్చింది, ఇంకోటి రాలేదు. అదిగోండి రెయిన్బో వచ్చింది చూడండి. అదిగో అంటే కొంచెం లైటింగ్ ఫోకస్ అనేది ఎక్కువ ఉందన్నమాట. చూడండి ఫుల్గా వచ్చింది, చాలా బాగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇటు సైడ్ ఆపోజిట్ సైడ్ అయితే సన్నీగా ఉందన్నమాట. వ్యూ అయితే చాలా బాగుంది, చెప్పడానికి అసలు చెప్పలేను. నేనైతే ఫస్ట్ టైం ఇలా ఫుల్ రెయిన్బో చూడటం. ఎప్పుడు ఆఫ్ వచ్చింది అంటే వచ్చింది అని సగం సగం చూస్తుంటాను, కానీ ఫుల్ ఒక సర్కిల్ హాఫ్ సర్కిల్ షేప్లో చూడటం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట చూసాను. సో మేము వెళ్ళే షాప్కి అయితే వచ్చేసాం. ఇక్కడ ఫ్లైట్ ఎగురుతుంటే అలా జస్ట్ వీడియో అనేది క్యాప్చర్ చేశాను, నాకు నచ్చి తీసాను అనమాట. సో నెక్స్ట్ మేము వచ్చేది ఇక్కడ షాప్కి అయితే వచ్చాము. ఇక్కడ హ్యాలోవిన్ థీమ్ కదా, చూడండి చాలా బాగా డెకోర్ అయితే చేశారు. సడన్గా చూసి నేను జడిసిపోయాను. ఫస్ట్ అయితే భయం వేసింది, ఏంటి ఇలా ఉంది అని. ఫస్ట్ టైం చూడడం, లాస్ట్ టైం కూడా ఇలా లేదు. ఇక్కడ ఇంకా హ్యాలోవిన్ తర్వాత ఇంకా క్రిస్మస్ సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది కదా, సో అది కూడా డెకోర్ చేస్తున్నారు వన్ సైడు. ఇంకా ఆఫర్స్ కూడా మనకు అలానే ఉంటాయి, చాలా ఆఫర్స్ ఉంటాయి. చూడండి హ్యాలోవిన్ కదా, ట్రిక్ ఆర్ ట్రీట్ ఆడడానికి చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో చాక్లెట్స్ అవి క్యాండీస్ వేసుకోవడానికి. నెక్స్ట్ వాళ్ళు అలా తయారవుతారు కూడా హ్యాలోవిన్ లాగా. నెక్స్ట్ బ్లడ్ ఇలా ఫుల్ గోస్ట్స్ లాగా రెడీ అవుతారు. ఇక్కడ ఫుల్ అవే ఉన్నాయి. నేను ఏమైతే అనుకొని వచ్చానో షాపింగ్ చేద్దామని, నాకైతే ఏం కనబడలేదు. ఎటు నుంచి చూసినా ఇవే ఉన్నాయి. ఇదిగోండి ట్రిక్ ఆర్ ట్రీట్కి అది భలే కనిపిస్తున్నాయి అన్నమాట చూడడానికి. అయితే వాళ్ళు యూస్ చేస్తారేమో మనకు తెలియదు కదా, నాకైతే తెలీదు. మీకు ఎవరైనా తెలిసేమో కామెంట్ చేయండి. ఇదంతా క్రిస్మస్ సీజన్ కదా, సో ఇది హ్యాలోవిన్ థీమ్. ఈ రెండే ఉన్నాయి పర్టికులర్గా, ఎక్కువ ఐటమ్స్ అనేవి ఇవే ఉన్నాయన్నమాట. సో ఏ సీజన్కి వాళ్ళు ఆ సీజన్ చేంజ్ చేసేస్తారు, నాకు అది తెలియక నేను వెళ్ళాను. ఏదో అలా కొంచెం కొంచెం షాపింగ్ చేసి వచ్చేసాం అనమాట. ఆ బాక్స్ చూసారా, అది మన ఇండియన్ కరెన్సీలో 100 రూపీస్ అనమాట. అదే చూస్తూనే అందులో ఏమీ లేదు, పెట్టుకోవడానికి కూడా ఏం లేదు. వాళ్ళు ఆల్రెడీ చాక్లెట్స్ పెట్టి ఉన్నాయో మరేమో తెలియదు కానీ. సో మన కరెన్సీతో పోలిస్తే చాలా కాస్ట్స్ అయితే ఉంటాయి, కానీ ఎక్కడిది అక్కడే కదా,
మనం కాస్ట్ని చూడకుండా మన పని మనం చేసుకోవాలి, మనకేం కావాలి ఏంటి అనేది. హే హౌ క్యూట్, ఇక్కడ ఇగ్లూస్ చాలా బాగున్నాయి. సేమ్ స్నో ఫీల్ వచ్చింది పట్టుకోగానే, ఎంత బాగుందో. ఇక్కడ అన్ని స్నో ఐటమ్స్ ఉన్నాయి. క్రిస్మస్ తాత చూడండి, చాక్లెట్స్ పట్టుకొని వెయిట్ చేస్తున్నారు 25th కోసం. అవి మనకు అలా కనిపిస్తుంది కానీ మినిమం 2 years బేబీ ఎలా ఉంటాయో అంత హైట్స్ ఉన్నాయి. ఫోన్లో ఇలా కనిపిస్తుంది కానీ చాలా హైట్ ఉన్నాయి. మరి అవి దేనికి, మేబీ వాళ్ళ ఇంట్లో డెకోర్ అవి చేసుకుంటారేమో. ఇవన్నీ డెకోర్ ఐటమ్సే కదా. సో ఇక్కడ నియాన్ లైట్స్ ఉన్నాయి. నేనైతే ఏమైనా నాకు పాట్స్ కావాలి ట్రీ పెట్టడానికి, అవి ఏమైనా కొంచెం డెకార్గా వెరైటీగా ఉంటాయేమో అనేసి వెళ్ళాను, కానీ అవి కనబడలేదు, ఇవన్నీ కనిపించాయి. బాగుంది కదా, మీరు కూడా చూస్తారు ఎలా ఉంటుంది ఏంటి అని. చిన్నగా వీడియో అయితే తీసాను అనమాట. నెక్స్ట్ ఇదంతా నార్మలే, అవెన్స్ ఇంకా గ్రిల్లర్స్, నెక్స్ట్ వింటర్ సీజన్ కాబట్టి హీటర్స్. ఇక్కడ చిన్న హీటర్ ఉంది చూసారా, చాలా బాగుంది, చాలా లైట్ వెయిట్గా ఉంది. మరి అది ఎంతవరకు వర్క్ అవుతుందో తెలీదు, చాలా అయితే బాగుంది. సో మేబీ ఈ షాప్లో కొంచెం అన్నీ కొంచెం చవక అంటే బయట సూపర్ మార్కెట్స్ బయట వాళ్ళ కాస్ట్తో పోలిస్తే ఇక్కడైతే కొంచెం తక్కువ కాస్ట్ అయితే ఉన్నాయి. యాక్చువల్గా నేను ఏమనుకుని వచ్చానో అవైతే నాకు దొరకలేదు, కానీ వచ్చినందుకు ఎందుకు అలా ఖాళీగా వెళ్ళిపోవాలి, మొత్తం చూసి ఏదైనా నచ్చితే తీసుకొని వెళ్దాము అనేసి అలా చూస్తున్నాను. ఏదైనా కొంచెం వెరైటీగా కనిపిస్తుందేమో, మన సైడ్ దొరకనివి ఏవైనా ఉన్నాయేమో, లేకపోతే ఇటు సైడ్ ఎలా ఉంటున్నాయి ఇవన్నీ చూద్దాము అనేసి చూస్తున్నాం అనమాట, మొత్తం వెతుకుతున్నాం. అది యాక్చువల్గా సంగతి. కొంచెం చిన్న పాట్ ఏదైనా తీసుకుందాం అని వచ్చాను. నెక్స్ట్ మైక్రోసేఫ్ ఏమైనా మైక్రోవేవ్లో పెట్టడానికి బాక్స్లు ఏమైనా దొరుకుతాయి, ఫ్రిడ్జ్ బాక్సెస్ ఏమైనా దొరుకుతాయని చూడడానికి వచ్చాను, కానీ ఏం లేవు. ఇలా ఉన్నాయి మైక్రోసేఫ్ ప్లస్ ఫ్రిడ్జ్ బాక్స్ లైక్ దొరుకుతున్నాయి కదా మనకి, గ్లాస్ లిడ్ తోటి. సో అలాంటివి ఏమైనా ఉంటాయేమో వచ్చాము, కంటైనర్స్ లాగా ఉంటాయేమో అని. కాకపోతే ఇక్కడ గ్లాసెస్ ఉన్నాయి కానీ లిడ్స్ అనేవి లేవు. నెక్స్ట్ బాక్సెస్ కూడా చూసాను, కూడా చాలా ఎక్కువ కాస్ట్ అయితే అనిపించింది నాకు. ఈ కేక్ మౌల్డ్స్ కనిపించాయి, నేనైతే తీసుకుంటున్నాను. ఇడ్లీకి యూజ్ చూస్తున్నాను, మన సైడ్ ఇడ్లీస్ ఇలానే వస్తుంటాయి కదా, ఇదైతే ఇడ్లీకి యూస్ అవుతుందేమో అని, ఎందుకంటే నేను ఇక్కడ ఇడ్లీ ట్రే తేలేదు. చూడాలి. సో కప్ కేక్స్ పెట్టే మా షాపింగ్ అయిపోయింది. ఈ షాప్కి వెళ్ళి వచ్చాము. నెక్స్ట్ దీనికి ఆపోజిట్ సైడ్ ఉంది, ఆ షాప్కి వెళ్తాం, ఎందుకంటే మేము ఏం కొనాలనుకుని వచ్చాము అదైతే లేదు. సో ఏం తీసుకోలేదు, అలా చూసి అయితే వచ్చేసాం. నెక్స్ట్ దానికి ఆపోజిట్ సైడే ఇదిగో పెద్దది కనిపిస్తుంది కదా, అక్కడ అది అక్కడికి వెళ్తాం. లైక్ అన్ని షాప్స్, నెక్స్ట్ గ్రాసరీ షాప్ అన్ని షాపింగ్ మాల్కి వెళ్తాము. సో అక్కడికి ఇదిగోండి స్టార్ట్ అయ్యాము. షాప్కి అయితే వెళ్తున్నాం. హాలిడేనే కదా, కొంచెం టైం కూడా ఉంది. ఒకసారి ఒకటి షాప్కి వెళ్ళింది వచ్చిన కొంచెం అలసిపోయాం కదా, అలా అయింది. సో అయితే 6 అయిపోయింది. ఇది పెద్ద మాల్ లాగా ఉంటుంది, కానీ మనం వెళ్ళేది గ్రాసరీ షాప్. ఏదైనా ఒక్కసారి ఒక సైడ్ ఒక షాప్కి వెళ్ళినా, చిన్నదైనా పెద్దైనా అది తిరిగి అవన్నీ చూసేసరికి అలసిపోతాం కదా. సో నాకు కూడా అలానే అనిపించింది. అక్కడి నుంచి గ్రాసరీస్ కొన్ని అవసరం ఉన్నాయని చెప్పి అయిపోయింది కదా. చిన్న చిన్న షాప్స్ సైడ్ షాప్స్ అన్ని క్లోజ్ చేసి ఉన్నారు. నెక్స్ట్ రెస్టారెంట్ మాల్ అనమాట, ఇవన్నీ క్లోజ్ ఉన్నాయి. సైడ్ షాప్స్ అన్ని క్లోజ్ చేసి అనమాట. సో మెయిన్ షాప్ అనేది నైట్ 9 వరకు ఉంటుంది. సో అక్కడ మనం పాస్పోర్ట్ ఫొటోస్ ఏమైనా కావాలంటే ఆ రెడ్ కలర్ దాని మీద ఫోటో పూర్తి మనకి కెమెరా ఫోటో స్టూడియోకి వెళ్ళి తీసుకుంటాం కదా. సో పాస్పోర్ట్ ఏ సైజ్ ఫొటోస్ కావాలన్నా అక్కడ మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్ మార్కెట్ అనమాట. సో మన బాటిల్ క్రషర్ బ్యాంక్ కార్డ్ తోటి పే చేసి నెక్స్ట్ బాటిల్ క్రష్, ఇక్కడ బాటిల్స్ క్రష్ చేస్తే కొన్ని
మనకి మనీ అక్కడ వస్తుందని అంటాడు. చూపిస్తున్నాడు కదా, అలాంటి మరేమో బాటిల్స్ తెలియదు. అయితే ఎన్ని బాటిల్స్ క్రష్ చేస్తే దానికి కొంత అమౌంట్ డైరెక్ట్ అంటూ స్కాన్ చేసి వెళ్ళడానికి ఇస్తారు, లేదంటే కూపన్స్ మన ఏటీఎం కార్డ్ అనేది ఇక్కడ ట్యాప్ సో చేస్తే ఈ ఈకో స్కానర్ ఫ్రెండ్లీ అనమాట. ఇవైతే నెక్స్ట్ వస్తాయి మేము అన్నమాట వెళ్ళే బయటికి. షాపింగ్ మాల్కి ఇది స్కానర్ అనమాట. మనం ఇప్పుడు బ్యాంక్ కార్డ్ ప్రెసెంట్ మేము అక్కడ అలా తీసుకున్నాం పెట్టి నార్మల్గా అది వెళ్ళిపోతాం. తీసుకొని మనం ఏ ఐటమ్స్ అయితే తీసుకుంటామో ఎలక్ట్రానిక్స్ వెంటనే స్కాన్ చేస్తే డైరెక్ట్గా మనం వెళ్ళి మొత్తం అది ఇచ్చేస్తే హ్యాలోవిన్ వాళ్ళు కాబట్టి అన్నీ మనకి రిసిప్ట్ అనేది ఇచ్చేస్తారనమాట. చెక్ కనిపిస్తున్నాయి. చేసి నేను ఏమైనా ఈజీ పూలు ప్రాసెస్, ఫ్లవర్స్ మొక్కలు ఈజీ ప్లస్ ఒక ప్రాసెస్ అనమాట. ఫ్లవర్స్ ఇక్కడ ట్రీస్ ఏమైనా ఉంటాయేమో అని చూసాను, కానీ ఇక్కడ నేను ఇవైతే అనుకున్న షాప్ trees చేసాం. అయితే కనబడలేదు. ఇవన్నీ కిడ్స్ ఏరియా, అలా ఇక్కడ టాయ్స్ మీకు అన్నీ ఉన్నాయి. కొంచెం గ్రోసరీస్ Next బయట చేయాలని చెప్పాలంటే ఇది చూస్తున్నాం. షాపింగ్ మాల్, బయట రెస్టారెంట్స్ ఉంటాయి, కంపెనీ లైక్ ఫోన్స్, బ్రాండెడ్ కంపెనీ H&M ఇలా స్టోర్స్ ఉంటాయి. లోపల కూడా సేమ్ అలానే ప్లే కిడ్స్కి కావాల్సినవి, కిడ్స్ ఏరియా, మెడిసిన్స్ అన్నీ మిక్సింగ్లో ఉంటాయి అన్నమాట. బయో ఐటమ్స్, గ్రాసరీస్, చికెన్, మటన్, మీట్, ఫిషెస్, మనం కావాల్సినవి తీసుకుని వెళ్ళిపోదాం. మిక్సింగ్లో ఉంటాయి అన్నమాట. చీజ్, ఫ్రోజన్ ఫ్రూట్స్, లైక్ ఫ్రోజన్ ఫుడ్స్, బ్రెడ్స్ అన్నీ. సో అలా చూపిస్తాను మీకు. ఇక్కడ బటర్ నట్స్, పంకిన్స్, ఇది హ్యాలోవిన్ సీజన్ కాబట్టి అవే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. నార్మల్గా ఏ సీజన్లో అవి పడుతుంటాయి కదా. సో ఇక్కడ కూడా సేమ్ అలానే పెట్టారు. లేదంటే మనం ఏది కావాలంటే అది పికప్ చేసుకోవాలి, కానీ చాలా ఓపిక అయితే ఉండాలి నడవాలని, ఎందుకంటే చాలా పెద్దది ఇది. నాకైతే అసలు ఓపిక ఇక్కడ లేదు. మ్యాప్స్ కానీ పెట్టారు డైరెక్ట్గా కదా, ఏది ఇవి కావాలో అది అదర్ కంట్రీస్ తీసుకుందామని అనమాట. అనుకున్నాను. ఈ మాల్లోనైతే అయితే ఉన్నాయి ఇది. ఇక్కడ ఏంటి అంటే సో వియట్నాం, అదర్ చైనా, థాయిలాండ్, ఇండియా అనేసి ఇలా ఉంటాయన్నమాట. పర్టికులర్గా అన్నీ దొరికిపోతాయని కాదు, కాకపోతే చైనా సాసెస్ కొంచెం వాళ్ళ ఫుడ్ వాళ్ళు దొరుకుతాయి. సో అలాగే మన ఫుడ్ కూడా ఉంటుంది. లాస్ట్లో ఉంది. మన ఇండియా ఫుడ్ అంటే మెయిన్గా పికిల్స్ ఇంకా పాపడ్స్ పెట్టారు అక్కడ ఎక్కువగా. రైస్ అనేది యాక్చువల్గా ఇక్కడ రైస్ ఉంటుంది, కాకపోతే మనం తినే సోనా మసూరి రైస్ అనేది వీళ్ళు తినరు. వీళ్ళు వేరే టైప్ ఏదో ఇదిగోండి ఇండియా అనమాట. ఇక్కడ పికిల్స్ పెట్టారు. నాకైతే అమ్మో ఇది బాయిల్ చేయాలంటే నేను చాలా టైం పడుతున్నట్టు అనిపించేది. నెక్స్ట్ ఇక్కడ రైస్ కూడా ఉంది, కానీ గట్టిగా ఈ రైస్ మనం తినలేము. నాకు తెలిసి చాలా హార్డ్గా ఉంటుంది. బాస్మతి రైస్, ప్లెయిన్ రైస్, అది లాంగ్ రైస్ అనమాట. బాస్మతి రైస్ డైలీ తినలేము కదా, అంతే. బాస్మతి రైస్ అసలు ఇక్కడ ఇవే దొరుకుతాయి. మన సైడ్ తినే పికిల్స్, మసాలాస్ అన్ని పెట్టారు. ఇండియన్ స్టోర్స్లో అయితే దొరుకుతాయి. బటర్ చికెన్, టిక్కా మసాలా, ఇవి గార్లిక్ పేస్ట్ ఇవన్నమాట. సో ఇలాగా ఇవన్నీ ఫ్రోజన్ ఫుడ్స్ అనమాట. లైక్ ఫ్రిడ్జ్లో ఉంటాయి, మనం ఇన్స్టెంట్గా అవి తీసి అవి తెచ్చుకొని కుక్ చేసుకోవచ్చు, మళ్ళీ మనం ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఫ్రోజన్ ఐటమ్స్ ఇవి అదర్ కంట్రీస్ అన్నీ అని చెప్పి వాళ్ళు ఫ్లాగ్స్ పెట్టి ఒక లైన్లో పెట్టున్నారు, కానీ పర్టికులర్గా మనకు దొరుకుతాయి అన్న నమ్మకం అయితే నాకైతే అనిపించలేదు. కొన్ని ఓకే దొరుకుతున్నాయి, కానీ లైక్ జీరా అలాంటివి కూడా దొరుకుతున్నాయి, కానీ చాలా కాస్ట్ ఉంది. జీరా, టర్మరిక్, పెప్పర్ దొరుకుతుంది, చిల్లీ పౌడర్ అయితే అది చాలా కాస్ట్ ఎక్కువ, స్పైస్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ స్పైస్ అనేది తినరు అసలు వీళ్ళు దీంట్లో. ఇక్కడ కేక్స్ పెట్టున్నారు, ఇవి ఇన్స్టెంట్గా వాళ్ళు చేసి పెడుతుంటారనమాట. కేక్స్ వాళ్ళు స్టోరు మార్నింగ్ వస్తే మనకి కనిపిస్తాయి. ఒక సైడ్ వాళ్ళు ప్రిపేర్ చేస్తుంటారు, ఒక సైడ్ పెడుతుంటారు. కేక్స్, ఇంకా క్రోసాంట్స్, చాకో క్రోసాంట్, డోనట్స్, ఇవన్నీ వాళ్ళు ఇదిగోండి ఇక్కడ పెట్టున్నారు. ఇవన్నీ వాళ్ళు పెట్టి వాళ్ళు ఫ్రెష్గా అన్నమాట వేడిగా తెచ్చి
అక్కడ చేసి ఇక్కడ పెడుతుంటారు అనమాట. మనం తీసుకోవచ్చు ఈజీగా. కింద కవర్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ మనకి తీసుకోవడానికి ఉంటుంది చూడండి, డోనట్స్ అవి అలా ఫ్రంట్కి తీసుకోవచ్చు, బ్యాక్ ఉన్నవి, లేదంటే ఫ్రంట్ ఉన్నవి అయితే ఫ్రంట్ తీసుకోవచ్చు. డోనట్స్లో కూడా చాలా, పేస్ట్రీస్లో చాలా టైప్స్ ఆఫ్ ఇవి ఉన్నాయి. నెక్స్ట్ వాళ్ళ స్వీట్స్ అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళు ప్రిపేర్ చేస్తుంటారు అనమాట. ఆ స్టోర్లోనే ప్రిపేర్ చేస్తారు. ఇంకా బ్రెడ్, టైప్స్ ఆఫ్ బ్రెడ్స్ ఉంటాయి. నాకైతే అసలు అర్థం కాదు ఎన్ని టైప్స్ ఆఫ్ బ్రెడ్స్ ఉంటాయి. స్పాంజ్, బ్రియోష్, వీట్ ఫ్లోర్, మల్టీగ్రెయిన్ ఆట, బాబోయ్ చాలా ఉంటాయి. నాకైతే బ్రెడ్ అంటే ఒకటే తెలుసు, కానీ ఇక్కడ ఇన్ని రకాలు ఉంటాయని తెలుసు. ఈ షాపింగ్ అయితే చేస్తుంది అంటే మన షాపింగ్ ఎలా ఉందా అయితే బ్యాగ్ ఫిల్ అయిపోయింది. ఇంకా బస్సు టైం అయిపోతుంది. సో ఫాస్ట్గా వెళ్ళిపోయింది, బస్సు ఎక్కింది. అది మా షాపింగ్. మేమైతే ఫైనల్గా ఇంటికి వెళ్ళే వేకి అయితే వచ్చాం. యాక్చువల్గా బస్సు అనేది రాలేదు అక్కడికి. మేము ఇంటికి వచ్చే వేకి బస్సెస్ అనేవి ఆపేశారు. ఎందుకు ఆపేశారో తెలీదు. సో మేము అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ ట్రామ్ స్టేషన్కి వచ్చాము, ఇంకా ట్రామ్స్ ఉన్నాయా లేదా అని. యాక్చువల్గా షో చేస్తారు కానీ ఎందుకో తెలియలేదు, వచ్చిన తర్వాత తెలిసింది. సో అలాగా కష్టపడి వచ్చేసరికి మరి వీడియో అయితే తీయలేదు. నెక్స్ట్ చాలా చలిగా ఉంది. సో అందుకే చూడండి, నేనైతే మాస్క్ ఇంకా ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాను, హెడ్ ఫోన్స్ అనేవి. చలికి ఎయిర్ పాస్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ ఫోన్స్ వచ్చినా యూజ్ అవుతాయని. సో అది నా వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై బాయ్.